ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అనంతపురం జిల్లా పెనుగొండ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు పరిటాల రవి జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లాం నవమి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యున్నతకు ఆయన ఎంతగానో కృషి చేశారని, భూస్వాముల చేతుల్లో ఉన్న బంజరు భూములను సాధారణ రైతులకు పంచేలా కృషి చేశారని కొనియాడారు. అలాంటి నాయకుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని, ప్రతి పేదవాడి గుండెల్లో జీవించే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కార్యదర్శి బి రమణ, అధికార ప్రతినిధి లక్ష్మీ గురవమ్మ, అంగన్వాడీ పార్లమెంట్ కార్యదర్శి ఎస్కే పర్వీన్, నాగుర్బి, చోటి, వివిధ హోదాల్లో ఉన్న మహిళా నాయకురాళ్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ పక్కన పెట్టి చేకండి. खादी कई खादी नहीं जम्मा अरे तू खा महिला खा अल्लो ये क्रीम खाती है अब कौन खाते तू अच्छा बात చూడండి ఒకసారి ఫోటో చేద్దాం. ఫోటో చేద్దాం. స్మైల్ ప్లీజ్. తర్వాత మాత్రం వీళ్ళు ముందు పని చేస్తున్నారు, అడిగి ఏం చేస్తున్నారు. ఒక్క ఫోటో తర్వాత అయిపోయింది, ఫైనల్ ఫోటో చేద్దాం. చూడండి ఇటే చూడండి అందరూ. నా ఎవరు మన కింద చూసుకుంటాం వెనకాల. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం వెంకటాపురం గ్రామంలో ఆగస్టు 30వ తారీఖున పరిటాల రవి గారు జన్మించున్నారు. 30వ తారీఖు. రవి గారు తెలుగుదేశం పార్టీకి ఎంతగానో కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. భూస్వాముల చేతుల్లో ఉన్న బంజరు భూములని సాధారణ రైతులకి పంచేలాగా ఆయన ఎంతో కృషి చేసి వాళ్ళకి అందేలాగా చేశారు. అలాంటి నాయకుడిని ప్రజలు కానీ ప్రతి పేదవాడి గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్లో వివిధ భాగాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, అంగన్వాడీ పార్లమెంట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మేము ఘనంగా జరుపుకున్నాము.